హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట అండి. అదే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట అండి. ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది 12th క్లాస్ ఉంటుందన్నమాట అండి. దీనికంటే ముందు వచ్చినటువంటిది సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. దీనికి వచ్చేసి డిగ్రీ అనేటువంటిది కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట అండి. సో ఈ 12th క్లాస్ సంబంధించినటువంటి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ని పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేటువంటిది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సెలెక్షన్ ప్రాసెస్, అదే రకంగా ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 3131 పోస్టులకు సంబంధించినటువంటిది, అంటే 3131 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ అంటారు, లేకపోతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. పే లెవెల్ స్కేల్ వచ్చేసి 2 ఉంటుందన్నమాట అండి. ఇందులో 19,900 నుంచి 63,200 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. దాని తర్వాత నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ అంటారు అనమాట. పే లెవెల్ 4 అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. అలాగనే లెవెల్ 5 కూడా ఉంటుంది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అని చెప్పేసి ఉంటుంది అనమాట. పే లెవెల్ 4 25,500 నుంచి 81,100 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇంకా దీని యొక్క బ్రేకప్ వేకెన్సీస్ మిగతా అన్నిటిది కూడా అప్కమింగ్ డేస్లో మీకు తెలుపుతారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అలాగనే మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులు అనేటువంటిది డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అని చూసుకున్నట్లయితే కనుక ఇందులో సూటబుల్ కేటగిరీ ఫర్ డిసబిలిటీ బెంచ్ మార్క్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఎల్బి, డిహెచ్హెచ్, ఓఏ, బిఏ, ఓఎల్, బిఎల్, ఓఏఎల్, సిపి, డిడబ్ల్యూ, ఏఎండి, ఎండివై, డిఎస్డి, ఎస్ఐ వితౌట్ న్యూరాలజికల్ లింబ్ డిస్ఇన్ఫెక్షన్ అనేటువంటిది, అదే రకంగా ఏఎస్డిఎం, ఐడి, ఎస్ఎల్డి, ఎంఐ, ఎండి ఇన్వాల్వింగ్ ఏడి ఎబో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. లోవర్ డివిజనల్ క్లర్క్ చూసుకున్నట్లయితే కనుక దీంట్లో బి అండ్ ఎల్బి, అదే రకంగా డి అండ్ హెచ్హెచ్, ఓఏ, బిఏ, ఓఎల్, బిఎల్, ఓఏఎల్, అదే రకంగా సిపి, ఎల్సి, డిడబ్ల్యూ, ఏడబ్ల్యూఏవి, ఎండివై, ఎస్డి, ఎస్ఐ వితౌట్ న్యూరాలజికల్ లిమ్స్. నెక్స్ట్ ఏఎస్డిలో ఎంఓడి అనేటువంటిది రావడం జరిగింది. ఎండిలో ఇన్వాల్వింగ్ ఏ టు డి అబోవ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా అంటే బి అంటే బ్లైండ్, ఎల్ అంటే లో విజన్. సో ఇట్లా ప్రతి దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇది కొన్ని పోస్ట్స్ ఏవైతున్నాయో వాటికి కావాల్సినటువంటి సిగ్నిఫికెంట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఇందులో మనకి తెలియచేయడం జరిగింది అనమాట అండి. సో ఇదనమాట అండి. ఇందులో ఎస్ అంటేనేమో సిట్టింగు, ఎస్టీ అంటే స్టాండింగు, డబ్ల్యూ అంటే వాకింగ్, బిఎన్ అంటే బెండింగు, నెక్స్ట్ ఎంఎఫ్ అంటే మ్యానిపులేషన్ విత్ ఫిగర్స్, నెక్స్ట్ ఆర్డబ్ల్యూ అంటే రీడింగ్ అండ్ రైటింగ్, ఎస్సీ అంటే సీకింగ్, హెచ్ అంటే హియరింగ్, సి అంటే కమ్యూనికేషన్ అనేటువంటి పోస్ట్స్ అనేటువంటిది అనమాట అండి. ఇందులో వారికి కూడా వేయడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ ఇందులో మనకి ఏజ్ లిమిట్ అని చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది అనమాట అండి. అంటే ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 1999 కంటే ముందు పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ కాదనమాట అండి. అలాగనే 2008 తర్వాత పుట్టినటువంటి వారు కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ అనేటువంటిది 27 సంవత్సరాలు అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట. అవేంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 5 years కలిపి 32 years, ఓబీసీ వారికి 30 years, నెక్స్ట్ పీడబ్ల్యూడి అన్రిజర్వ్ వారు చూసుకున్నట్లయితే 37 years, నెక్స్ట్ పీడబ్ల్యూడిసి, ఓబీసీ, పీడబ్ల్యూబీడి, ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 40 years ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ వారికి చూసుకున్నట్లయితే 42 years ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వారికి ఆ ఏజ్ అనేటువంటిది ఈ రిలాక్సేషన్ ఇస్తూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్లయితే కనుక 30 years ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ డిఫెన్స్ పర్సనల్కి 30 ఇయర్స్ చేయడం జరిగింది. డిఫెన్స్ పర్సనల్లో వాళ్ళు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందినటువంటి వారు అయినట్లయితే కనుక 35 ఇయర్స్ చేయడం జరిగింది అనమాట అండి. ఎక్స్ అఫీషియల్గా కనుక చూసుకుంటే 40 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయ్ అయితే కనుక 45 ఎస్సీ ఎస్టీ వారికి రాదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేది ఉంటుంది అనమాట. విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ వారు 30 ఇయర్స్, విడోస్ డైవర్స్డ్ ఉమెన్స్ దాంట్లో ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఇది ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక వాటి యొక్క ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట. ఏజ్ చూసాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేట్ డిఈఓ గ్రేడ్ ఏ మినిస్ట్రీ కన్స్యూమర్ ఆర్ట్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దాంట్లో చూసినటువంటి వారు చూసినట్లయితే కనుక 12th స్టాండర్డ్ కంపల్సరీ వాళ్ళు పాస్ అవ్వాలని చెప్పి తెలపడం జరిగింది. దాంట్లో కూడా సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అస్ సబ్జెక్ట్ అనేటువంటిది ఇందులో వీరు అడగడం జరిగింది అనమాట. ఎల్డిసి జేఎస్ఏ అదే రకంగా డిఓ ఎక్సెప్ట్ డిఓ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ దానికి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుంది. 12th పాస్ అయితే సరిపోయేది ఉందన్నమాట అండి. ఒకవేళ మినిస్ట్రీ దానికి చూసుకున్నట్లయితే కనుక సైన్స్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ అనేటువంటిది కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇందులో వీరు అడగడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనకి ఏజ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా మనకి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తరువాత అయినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది చూద్దాం అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక 100 రూపీస్ అనేటువంటిది పే చేయాలి. సేమ్ సీజీఎల్ లాగానే 100 రూపీస్ అనేటువంటిది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బెంచ్ మార్క్ ఉన్నటువంటి పర్సనల్ విత్ డిసబిలిటీస్ ఈఎస్ఎం వారు ఈ ఫీజు అనేటువంటిది ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్ అనేటువంటిది 19/7/2025 నైట్ 11 o'clock వరకు ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలనుకునేటువంటి వారికి 23rd జూలై నుంచి 24th జూలై వరకు నైట్ 11 o'clock వరకు ఉంటుందన్నమాట అండి. కరెక్షన్కి వచ్చేసి 200 రూపీస్ అనేటువంటిది తీసుకుంటున్నట్లు ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక సదరన్ రీజియన్లో చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రీజియన్లో చూసుకున్నట్లయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి అనేటువంటిది ఇది సదర్న్ రీజియన్లో ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూద్దాం. మనం చూసుకున్నట్లయితే కనుక పోస్టులు చూసాము, ఏజ్ చూసాము, ఎలిజిబిలిటీ చూసాము, ఫీజు చూసాము. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటి టైర్ 1, టైర్ 2 టైర్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక టైర్ 1 అనేటువంటిది అందరికీ సేమ్గా ఉంటుంది అనమాట. టైర్ 1లో టోటల్ 4 parts ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క పార్ట్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అనమాట అండి. సో 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ 60 minutes అనేటువంటిది స్టిపులేటెడ్ టైం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎవరైతే క్యాండిడేట్స్ స్క్రైబ్ తీసుకుంటారో వారికి ఇంకో ఎక్స్ట్రా 20 minutes అంటే 80 minutes అనేటువంటిది వీరికి డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ అదే రకంగా హిందీ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట అండి. ఈచ్ కరెక్ట్ క్వశ్చన్కి వచ్చేసి 2 marks వస్తుంది. నెగిటివ్ మార్క్స్కి వచ్చేసి 0.50 marks అనేటువంటిది కట్ అవుతున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతారో, క్వాలిఫై అయ్యి టైర్ 2 ఎగ్జామ్ సెలెక్ట్ అవుతారో వారికి చూసుకున్నట్లయితే కనుక నార్మల్ వారికి చూసుకున్నట్లయితే కనుక ఒకటి ఉంటుంది. డిఈఓ వారికి ఎవరైతే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉంటారో వారికి సెషన్ 2 అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సెషన్ 1లో చూసుకున్నట్లయితే కనుక 2.5 hours ఉంటుంది అనమాట అండి. అంటే టోటల్గా మనకి 135 నిమిషాలు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ 135 నిమిషాలు మనం చూసుకున్నట్లయితే కనుక 2 hours and 15 minutes ఉంటుందన్నమాట అండి సెషన్ 1లో. ఇందులో 3 sections ఉంటుంది. సెక్షన్ 1 వచ్చి మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అనమాట అండి. ఒక్కొక్క దాంట్లో నుంచి 30 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, 180 minutes అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 180 marks ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లో జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ 40 questions, 20 questions అని ఉంటుంది అనమాట. సేమ్ 180 marks ఉంటుంది 60 questionకి వచ్చేసి. కంప్యూటర్ సెక్షన్లో 15 questions ఉంటాయి, 45 marks అనేటువంటిది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక
మనకి 2.5 hours అనేటువంటిది ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఒక్కొక్క సెక్షన్కి వచ్చేసి 1 hour అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే స్క్రైబ్ తీసుకుంటారో వారికి 80 minutes అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే సెక్షన్ 1కి వచ్చేసి 60 minutes, సెక్షన్ 2కి వచ్చేసి 60 minutes, కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసి 15 minutes. ఈ రకంగా 2 hours 15 minutes అనేటువంటిది సాగ్రిగేట్ అవడం జరుగుతుంది అనమాట అండి. సెక్షన్లు అంటే 1 hour అయిపోగానే ఆటోమేటిక్గా సెక్షన్ 1 అనేటువంటిది రైజ్ అయిపోతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 4 వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక డిఓ డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి ఉన్న వారికి సంబంధించినటువంటిది పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది అనమాట అండి. 15 minutes టైం అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. వారికి స్కిల్ అదే రకంగా టైపింగ్ టెస్ట్ అనేటువంటిది మెన్షనింగ్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టైప్ సీలు చూసుకున్నట్లయితే కనుక టైపింగ్ టెస్ట్ ఉన్నటువంటి వారికి 10 minutes అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ఈ మనము ఏజ్ చూసాము, పోస్ట్ చూసాము, శాలరీ చూసాము, ఏజ్ చూసాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాము, నెక్స్ట్ ఫీజ్ చూసాము, సెంటర్స్ చూసాము, ఎగ్జామినేషన్ టైప్ చూసాము. ఇప్పుడు ఎగ్జామినేషన్ టైప్ సంబంధించిన సిలబస్ అనేటువంటి మనం చూద్దాం అనమాట అండి. సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్, సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3లో కంప్యూటర్ టెస్ట్, సెక్షన్ 4 టైపింగ్ స్కిల్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సిలబస్ అనేటువంటిది చూద్దాం. సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట అండి. ఈ టోటల్ సిలబస్ అంతా ఉంటుంది అనమాట. ఇది చెప్పుకుంటూ పోతుంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కావాలనుకుంటే నేను మీకు మన వాట్సాప్ సోము కాంపిటేటివ్ గైడెన్స్ వాట్సాప్ సంబంధించినటువంటి దాంట్లో ఈ ఫొటోస్ అనేటువంటి పోస్ట్ చేస్తాను. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో నెంబర్ సిరీస్, ఫండమెంటల్ అర్థమెటిక్స్ ఆపరేషన్స్, అల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్ చార్ట్స్ అనేటువంటిది ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ అనమాట అండి. నెక్స్ట్ టైర్ 2కి సంబంధించిన మ్యాథమెటికల్ అబిలిటీస్లో నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అడగడం జరిగింది. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్లో అదే రకంగా జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్లో కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా సెలక్షన్ ఈ మనకి సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే టైర్ 1కి సెలెక్ట్ అయ్యి టైర్ 2లోకి సెలెక్ట్ అయినటువంటి వారు 30% యూఆర్, ఓబీసీ 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20% అని వచ్చారు. కానీ కాకపోతే రాసినటువంటి వారికి ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో వారిని తీసుకోవడానికి లాస్ట్ దాంట్లో 1:5 కానీ టైర్ 2కి 1:10 కానీ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ బేసిస్ మీద వారిని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది అనేటువంటిది జస్ట్ మన నార్మల్ అంటే తెలపడానికి మాత్రం ఉంటుంది, కానీ ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి పోస్ట్కి వచ్చేసి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారన్నట్టు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి, ఫైనల్ సెలెక్షన్ గురించి అని చెప్పేసి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట అండి. సో ఇది మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనమాట అండి. ఇప్పుడు మనం డేట్స్లోకి వెళ్తాం. ఏవి ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఇప్పుడు కల్లా మనం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి 18/7/2025 అంటే 18 జూలైన క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 18 జూలై 2025. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 19 జూలై 2025. అదే రకంగా విండోస్ అనేటువంటిది ఒకవేళ కరెక్షన్ గురించి చూసుకున్నట్లయితే 23rd నుంచి 24th వరకు ఉంటుంది జరుగుతుంది అనమాట. అండ్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 8/9/2025 నుండి 18/9/2025 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. కంప్యూటర్ బేస్డ్ ఈ రెండు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట అండి, సిబిటి ఎగ్జామ్స్ అనమాట. టైప్ 2 వచ్చేసి ఫిబ్రవరి మార్చ్లో కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్తో కూడినటువంటి వీడియో. దీని అప్లికేషన్ వీడియో కూడా నేను త్వరలో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వివరాల గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.